ఒకటే ప్రశ్న, అంటే సందర్భం అవునో కాదో నాకు తెలియదు కానీ చాలా మంది నన్ను కూడా అడిగిన ప్రశ్న. ఇవాళ చాలా సందర్భాల్లో చాలా ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో. ఎక్కడ చూసినా కూడా ఎర్ర జెండా ప్రభావం తక్కువగా ఉన్నది. అల్ల నరసింహ పాట అసలు కనపడతనే లేదు. ఏమైంది ఎర్ర జెండాకు, కమ్యూనిస్టులకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. పల్లె నరసింహ అనేది కాదు, ఎర్ర జెండా ఎప్పుడైతే దోపిడీ ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉంటది. ప్రశ్నించే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రశ్నించే హక్కు నేర్పిందే ఎర్ర జెండా. ఈయన మనిషి, ఈయన గాని ఆయన గాని ఒకరు కాదు, ఇలాంటిది కరెక్ట్ కాదు. అంటే కొంతవరకు ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రజల ఎర్ర జెండా అనేటువంటిది కనుమరుగు కాడు. ఎర్ర జెండా ఒరిగిందని వెర్రి కూత గూస్తాడొకడు, కమ్యూనిజం ముగిసిందని ఎకశక్యం చేస్తాడొకడు. కరెంటు ఉద్యమాన గుండుకు గుండిచ్చినం, ఊపిరినిచ్చిన జెండరా ఉద్యమాల నిర్మాతరా. సముద్రాల కెరటాలకెప్పుడు సమాత్మమే ఉండదురా, తూర్పు ఉన్నంత వరకు ఎర్ర జెండ ఉంటుందిరా. పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజలకుండరా. పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజలకుండరా. అరే మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా. మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా. అరే అవునన్నా కాదన్నా ఎవడు ఏమంటున్నా, అవునన్నా కాదన్నా ఎవడు ఏమంటున్నా. అరే ఢిల్లీలో వాడెవడో, గల్లీలో వీడెవడో. ఢిల్లీలో వాడెవడో, గల్లీలో వీడెవడో. అధికారం నెత్తికెక్కి అహంకారులేమంటున్నా, అధికారం నెత్తికెక్కి అహంకారులేమంటున్నా. చల్ పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజలకుండరా. పేదలదే ఎర్ర జెండరా, సిపిఐ ప్రజలకుండరా. అరే మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా. మండే గుండెల గొంతుకరా, ఎర్ర జెండ ఎర్ర జెండ ఎర్ర జెండా. ఈ విధంగా ప్రతి అంశం మీద ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, తర్వాత మారుతున్నటువంటి పరిస్థితుల మీద కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సకల జనుల సమస్యలను ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజలను తట్టి లేపి పోరాటాలకు చేస్తున్నటువంటి ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి ఎర్ర జెండా. కాబట్టి ఎవరు అణచివేస్తేనో ఎవరు చేస్తేనో కాదు, జెండా రూపంలో కాకుండా కానీ మనిషి రూపంలో ప్రశ్నించేటువంటి రూపంలో వాళ్ళే కమ్యూనిస్టులుగా ఈనాడు దేశంలో ప్రశ్నించినారు. ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టడానికి జై తెలంగాణని ప్రశ్నించినారు. సాయుధ పోరాటంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 4500 మంది వీరులు మా ప్రత్యేక సాయుధ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి దాని నైజాం సర్కార్ కూడా నీ గోరిగొడతాం అనేటువంటి పౌరుషాల గడ్డ ఉన్నటువంటి తెలంగాణలే కాదు, దేశవ్యాప్తంగా ప్రశ్నించే వాళ్ళు పుడుతున్నారు. అక్కడనే కమ్యూనిజం ఉంటుంది అనేటువంటిది ఆశతోటి మేము పనిచేస్తాం. నైజాం సర్కార్ సంబంధించి చాలా పాటలు ఉన్నాయి సాయుధ పోరాటం మీద. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లా పోతావు కొడుకో నైజాము సర్కారోడా. మనక బట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లా పోతావు కొడుకో నైజాము సర్కారోడా. నాజీల మించినవురో నైజాము సర్కారోడా, నాజీల మించినవురో నైజాము సర్కారోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లా పోతావు కొడుకో నైజాము సర్కారోడా. పోతావు కొడుకో నైజాము సర్కారోడా, ఏ బండ్లా పోతావు కొడుకో నైజాము సర్కారోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ. నువ్వు ఉండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, నువ్వు ఉండే హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. గోల్కొండ కిల్లా కింద, గోల్కొండ కిల్లా కింద, గోల్కొండ కిల్లా కింద నీ కోరి గడతాం కొడక. గోల్కొండ కిల్లా కింద నీ కోరి గడతాం కొడక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లా పోతావు కొడుకో నైజాము సర్కారోడా. నాజీల మించినవురో నైజాము సర్కారోడా. థ్యాంక్ యూ అన్న. సో ఇది కదా ఎర్ర జెండా అంటే, ఇది కదా నువ్వు మారుతుంటే నాకు కూడా పాట వస్తున్నది. సో ఎనివే థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నాం కదా మరి పెట్రోల్ డీజిల్ ధరల పేరుతోని ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తా ఉందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూనే కమ్యూనిజానికి అంతం అనేది లేదు, కమ్యూనిజం ఎప్పుడు కూడా అంతమైపోదు,
ఎక్కడ అయితే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే దోపిడీదారి వ్యవస్థ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎర్ర జెండా ఏదో ఒక రూపంలో ఉంటుంది. ప్రశ్న రూపంలో కావచ్చు, జెండా రూపంలో కావచ్చు, మనిషి రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఉంటుందని చెప్తున్నా. నైజాం కాలంలోనే ఇవాళ రజాకార్ల రూపంలో వాళ్ళు నిలబెట్టినటువంటి చరిత్ర మనకు ఉన్నది కాబట్టి కమ్యూనిజం కావచ్చు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికి కూడా అంతం కావు. సో ఇట్లాంటి పోరాటాలు ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కావచ్చు, ఎర్ర జెండా కావచ్చు ముందు వరుసలో ఉండి నడిపిస్తుందని చెప్పేసి ఇవాళ కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్ విశ్వం టీవీ, హిమాయత్ నగర్ సిపిఐ ఆఫీస్.